శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 8 శనివారం కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక కష్టాలకు రాజీనామా చేస్తారు. కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక కష్టాలకు రాజీనామా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కుంభరాశి వారికి రాబోయేటటువంటి ఆ పరిస్థితులు ఏమిటో, వాటి కారణంగా వీరు ఎదుర్కోబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో, ఈ రాశి వారికి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక, కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా గనక గమనించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కార్యరంగంలో దూకుడుగా ఉండే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తయ్యేంత వరకు విడిచిపెట్టని స్వభావం వీరిది. అలాగే మొండితనం, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కుటుంబ బంధాల పట్ల, స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో పట్టరానంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మాట తోలడం, తొందరపాటుతనంతో ఎదుటివారిని నొప్పించడం వంటి ఆలోచనలు అస్సలు చేయరు. వీరు మాట్లాడే విధానం పట్ల ఎదుటివారు వీరి మాట తీరుకి ఆకర్షితులవుతూ ఉంటారు. చాకచక్యంతో, నైపుణ్యంతో ఏ పనైనా సరే చక్కబెడుతూ ఉంటారు. పనిలో అలాగే నిపుణతని కనబరుస్తూ ఉంటారు. అధికారుల ప్రశంసల కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. కానీ వీరికైతే తోటి ఉద్యోగుల్లో సహాయం లభిస్తుంది. తోటి ఉద్యోగుల్లోనూ, ఇరుగు పొరుగులోనూ, బంధుమిత్రుల్లోనూ వీరికైతే మంచి పేరు మర్యాదలు ఉంటాయి. వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల కారణంగా రాజకీయ రంగంలో ప్రవేశం కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో వీరికైతే పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. వీరికి ఉన్నటువంటి గోచర గ్రహచర ఫలితాల రీత్యా వీరికైతే ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాలు, నష్టాలు కూడా ఇప్పుడైతే సమస్యలన్నీ తీరిపోబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 8 శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక కష్టాలకు రాజీనామా చేస్తారు. ఇక మీదట వీరికి కష్టాలనేవే ఉండవు. వీరు కష్టాల నుండి ఒక్కసారిగా బయటపడబోతున్నారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే కనుక, పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతున్న ఒక ఉద్యోగం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చినంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారిగా వీరికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం అయితే కలుగుతుంది. అలాగే అనుకోని రీతిలో అవకాశాలనేవి వీరి ముందుకి వచ్చి పడతాయి. విదేశీ యానం గోచరిస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి అనుకూలమైన వాతావరణాలైతే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఆర్థికంగా బలోపేతంగా మారబోతున్నారు. వీరికి ఉన్నటువంటి ఆర్థిక అవకాశాలన్నీ ముందుకు రాబోతున్నాయి. ఒక్కసారిగా వీరికున్న ప్రతి ఒక్క కష్టము కూడా తీరిపోబోతుందని చెప్పుకోవాలి. వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా ఇప్పుడైతే వీరికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలైతే నడుస్తున్నాయి. వీరికి ఉన్నటువంటి ప్రతి విధమైన ఇబ్బంది కూడా తొలగిపోబోతుంది. ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు వీరి వెంట రాబోతున్నాయి. వద్దంటే కూడా డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది. వీరైతే కనుక ఎదుటి వారి యొక్క కుళ్ళు కుతంత్రాలు, చెడు దృష్టి అనేది వీరిపైన పడకుండా ఉండటానికి లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేసుకోవాలి. అలాగే శివారాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా వీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మేలుకరమైన ఫలితాలనైతే అనుభవిస్తారు. ప్రతి ఒక్క ప్రతికూలత అనేది వీరి వద్ద నుండి తొలగిపోయి అనుకూలంగా ప్రతి పరిస్థితి మలచబడుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది.
చూశారు కదండి, ఈ రాశి వారికి జరగబోయే శుభాలు అశుభాలు ఏమిటో, ఏ విధమైన పరిహారాలను చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ప్రతిరోజు ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.